ఏం చెప్పేదమ్మో నేను కేఎంసీ కంపెనీ అని అంతకుముందు సారే పార్టీ వచ్చేది. ఏం చెప్పేదమ్మో ఆ కంపెనీ సంగతి అని అది చూద్దాంలే సార్. ఎప్పటికైనా సద్విమర్శలు చేయండి సార్. పెద్ద అయినా రాజమోహన్ రెడ్డి సార్ గారు, గౌరవ విక్రమ్ రెడ్డి సార్ గారు, మా మంత్రి నీతిలో నిజాయితీలో ఆయన సంస్కారంలో మీరు ఎందుకు పనికిరారు సార్. నీ అమ్మ గొడవలారా అనేది వచ్చు నీకు. నీ అమ్మ గొడవల్లారా ఏంది సార్. నీ 1000 కోట్లు ఎలా వచ్చాయి సార్? జమీందార్లా, చక్రవర్తులా, సామ్రాజ్యాలు ఏళ్ళోళ్ళ? మిమ్మల్ని ప్రశ్నించాలి సార్ ఈ మా మరిపాడు మండల ప్రజలు. రామనాడు సార్ గారు అంటే సార్ తమరనేది కళ్ళు పోతాయి సార్. చెంపలు వేసుకొని ఇప్పటికైనా రామ 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 నారాయణ 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 అని ఈ రాత్రికి జపం చేయమని చెప్పి మీకు నేను సలహా ఇస్తూ, ఇటువంటి సౌకర్యాలు విమర్శల్ని ఇంకెప్పుడు భవిష్యత్తులో చేయకూడదని హితవు పలుకుతూ విరమించు. రాజమోహన్ రెడ్డి గారు పెద్దోళ్ళు, చాలా పెద్దవారు. మేము కూడా ఈ మండల భాషగా 4 సార్లు ఎంపీగా, 1 ఎమ్మెల్యేగా చేశారు. చాలా అనేక ప్రాంతాల్లో ఎంపీగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా చిన్నగా మాట్లాడి, ఎందుకంటే ఇన్నిసార్లు వాళ్ళకి అవకాశం, వాళ్ళ కుటుంబానికి అవకాశం ఇచ్చిన సంగతి తినేవాళ్ళని, వీళ్ళకి ఎవరికి డబ్బులు లేవని, మా కాడ డబ్బులు ఉన్నాయని, మేమే గెలిచామని చెప్తున్నారు. ఆయన ఊసిరిచ్చా మధ్యస్థిమితలాగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో డబ్బులే అవసరంలా, నీతి నిలువు నిజాయితీ, నీతి నిజాయితీకి మారిపోయారు. 80 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న ఆనం వారు, ఏ పార్టీలో ఉన్నా ఆనం కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఈ రాష్ట్రంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసి ఈ రోజుకి మంత్రిగా కొనసాగుతున్నారా? ఇంకా మోసం చేయాలా? ఎవరు స్వార్థం? మీ స్వార్థం కోసం ఆ ఏరియాకి తీసుకుపోయారు. మీకు తెలియదా? 5 లెవెల్ కెనాల్ ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ కాకుండానే సెకండ్ ఫేజ్కి నీళ్ళు రావని? దేనికోసం? మీ డబ్బుల కోసం చేశారా? ఈ ప్రాంత ప్రజలు ఇంకా మోసగించబడాలా? జిల్లాలో 46 మండలాలు ఉంటే ఏకైక మండలం మరిపాడు మండలం. ఈ రోజుకి సాగునీటి వస్తుంది, మంచినీటి వస్తుంది కూడా నోచుకోవాలి. ఇంకా మేము ఇటువంటి దుష్దుర్బుద్ధి కారకులు మీరు కదా? మీరు గత గవర్నమెంట్లో మీ అబ్బాయి మంత్రిగా, మీరు ఎమ్మెల్యేగా, మీరు ఎంపీగా పోయి నాయుడుపల్లి చెరువు ట్యాంక్ మీద నిలబడి మేము పోయి ఆనందపడే రోజులు తొందరగా వస్తుంది అని చెప్పారు. చెప్పింది వాస్తవం కదా? ఈరోజు ఏం చెప్తారు? మీ అబ్బాయి మీరేం చెప్తారు? రికార్డ్స్ ఫార్మాట్ చేశారు, అందువల్ల 5 లెవెల్ చేయలేకపోయారు అంటారు. ఎవరు అయ్యాంలో జరిగింది? మీ గవర్నమెంట్లో జరిగింది, మీ ఆధ్వర్యంలో జరిగింది. మీ ఆధ్వర్యం వల్ల నాయుడుపల్లి ఆకపోయిందని చెప్పి మీరే చెప్పలేదు. మీరు ఆత్మకూరు మరిపాడు మండలం, ఆత్మకూరు అనసారం మండలం మమ్మల్ని ఏం పాపం చేశారని అడిగారు. పాపంగా సార్ మీరు చేసిన మోసాలు గ్రహించి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏ రోజైనా మీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మీకు మొన్ననే చివరి ఎలక్షన్ సార్. పెద్దోళ్ళు చాలా గ్రహించండి. ఇదే సార్, మీరు కేరళ రాష్ట్రంలో ఏం చేశారు సార్? కేరళ రాష్ట్రంలో టోల్ గేట్ ఉందా? టోల్ గేట్ కట్టకుండానే టోల్ వసూలు చేస్తున్నారు సార్. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలు ఎవరు పడ్డాయి సార్? మీ అబ్బాయి, మీ కేఎంసీ కంపెనీ. మేము 1000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు. ఎట్టొచ్చినాయి సార్? ఈ ప్రాంత ప్రజలు వేసిన ఓట్లని మీరు చూపించుకొని 1000 కోట్ల రూపాయల సంపాదనకు ఆద్యం పోసారు. మీ ప్రాంత ప్రజల ఓట్లతోనే. ఇప్పుడంటే మేము అమాయక ప్రజలు. మీరు చెప్పారు ఆ సంఘటన, రాగి సంఘటన అంట. మీరు ఓట్లు వేసుకోనికుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగకుండా ఇప్పుడు కుట్రపూరితంగా రిగ్గింగ్ చేసుకొని ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రజలు తేడంతో రామనారాయణ రెడ్డి గారి అభివృద్ధి కళ్ళారా చూద్దాం అంటే అందరు రండి, పోదాం. ఆత్మకూరు 100 పడకల హాస్పిటల్ చూద్దాం. ఈరోజు ఎంతమందికి ఉపయోగపడుతుందో చూద్దాం. అదేవిధంగా ఒకటి కాదు ఎత్తుకుందాం. నెల్లూరుపాలెం నుంచి రాజోల్ రోడ్డు, నెల్లూరుపాలెం నుంచి హసనాపురం రోడ్డు, సంగం నుంచి కలిగిరి రోడ్డు, ఆత్మకూరు నుంచి సోమేశ్వరం రోడ్డు, ఐటీ కాలేజ్, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ, తర్వాత బాలికల ఉన్నత పాఠశాల. ఈ ఒకటని కాదు, ఏదైనా సరే ఈ 50 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే చేసే అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఒక్క రామనారాయణ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి సభాముఖంగా చేద్దాం. ఓపెన్ ఛాలెంజ్, రాండి చూద్దాం. మరి కావాలంటే మీరు చేసిన అభివృద్ధి ఎంత, రామనారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎంత చూద్దాం.